భారతదేశ పారిశుధ్య కార్మికుల ఆత్మగౌరవాన్ని మరియు భద్రతను కాపాడటమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన నమస్తే పథకం నేడు ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా సుమారు 90,000 మంది మురుగునీటి కార్మికులను గుర్తించి వారి వివరాలను డిజిటలైజ్ చేయడం ద్వారా పారదర్శకమైన పాలనకు మోదీ ప్రభుత్వం బాటలు వేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 87,000 మందికి పైగా కార్మికులకు అత్యాధునిక పీపీఐ కిట్లను అందించడమే కాకుండా 76,000 మందికి పైగా కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. మున్సిపల్ కార్పొరేషన్లలో 750కి పైగా అత్యాధునిక భద్రతా పరికరాలను అందుబాటులోకి తెచ్చి పారిశుధ్య పనులను పూర్తిగా యంత్రీకరించడం ద్వారా కార్మికుల ప్రాణాలకు మోదీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. పారిశుధ్య కార్మికుల సంక్షేమం మరియు వారి ఆర్థిక సాధికారతే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణం నవ భారత నిర్మాణంలో మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.